జిల్లా చేంగుర్తి మండలం దేవరపాలెం గ్రామ కాపురస్తులు. మాకు చేంగుర్తి మండలం బోధవాడ పంచాయతీలో మర్చటపాలెం గ్రామంలో 318 గదులు ఖాళీ స్థలం ఉంది. దాన్ని బి నాగిరెడ్డి అతను ఆక్రమించాడు. నాగిరెడ్డిని ప్రశ్నించామని చెప్పి దాసర్ రవి ఎస్సీ అతని చేత మా దాంట్లో పాకా ఇప్పించి నాగిరెడ్డి దాసర్ రవి ఇద్దరు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అది ఎంఆర్ఓ గారికి తెలియపరిచాం, సర్వేర్ గారికి తెలియపరిచాం, సిఈ గారికి తెలియపరిచాం. అయినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మన పోయిన స్పందనలో జేసీ గారికి రిపోర్ట్ ఇచ్చాం. జేసీ గారు పిలిచి ఎన్ని రోజులు మీరు రిపోర్ట్ ఇవ్వగలరు అడిగితే 2 రోజులు రిపోర్ట్ ఇస్తామని చెప్పి ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వాల. మేము 6 వయసులో అని చెప్పి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఇవాళ ఇచ్చిన సర్వే రిపోర్ట్ పోయిన నెల 23 వరకు సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి సర్వేర్ గారు చెప్పి వెళ్ళాము. ఎంఆర్ఓ గారు ఏం చేశారు, ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో కొత్తగా సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. దాసరవి నా బినామీ, దాసరవి నా బినామీ కాబట్టి అతని మీద మీరు కానీ కేసు పెడితే నేను ఒప్పుకోను, మిమ్మల్ని కేసులు ఇరికిస్తానని మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ కావాలంటే 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఇవాళ సర్వేర్ గారు ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ₹1,00,000 డబ్బులు తీసుకొని ఉన్నారు. మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంటే మేము ఎందుకు ఇవ్వాలి సార్, అంత ఎందుకు ఇవ్వాలి సార్ అని మిమ్మల్ని నేను రిపోర్ట్ ఇవ్వను, దాసరవి చేత దాంట్లో పాకా వేయించి రూమ్ కట్టించి దాసరవికి నేను సపోర్ట్గా నిలబడతాను అని అంటున్నాడు. సార్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ల్యాండ్ యాక్ట్ ఇంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎందుకు చేయలేదంటే ఇది ఎంఆర్ ఆఫీస్ నా అడ్డ, ఎంఆర్ ఆఫీస్ నా ఆస్థానం, నేను చెప్పింది వేదవాక్యం, నేను చెప్పింది చెల్లిద్దేడా, మీరేం చెప్పినా చల్లదు, మీ చేత నేను చేసుకోపోయింది అని మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఆరోగ్యంగా మానసికంగా మా కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించడం కోరుతున్నామని మేము మీడియా తరఫున మేము వేడుకుంటున్నాం సార్.